నగేష్ గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి సార్. ఎ- ఎలా ఉన్నారు సార్? ఇండియాలో ఎండలు మండిపోతున్నట్టున్నాయి బాగా. 40 సార్. ఆ, ఎ- ఎండలు 40 దాటి 40 వయసు దాటిన వాళ్ళందరికీ వాచిపోతుంది సార్. వాచిపోతుంది. అలాగే ఎలక్షన్ హీట్ కూడా బాగా పెరిగిపోయినట్టుందిగా. చాలా హీట్ గా ఉందండి. అంటే ఆ, ఒక ఇప్పుడు ఇంకా 13వ తారీఖు అంటే వచ్చే నెల, ఇంక ఇది ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ పైన ఉందంటే 3 వీక్స్ ఉందంట దగ్గర దగ్గర. అవును అవును. ఎందుకంటే ఉమ్, ఆల్మోస్ట్ 20 రోజులు అంటే ఉమ్. మినిమం సార్ 18 రోజులు కరెక్ట్ గా అయితే. అదే. కానీ ఇలా ఎలక్షన్ల కామెంట్లు ఇవి కూడా కొంచెం శృతి మించితున్నాయి ఏమనిపించింది సార్. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే జనరల్ గా కూడా ఎవరైనా సరే ఎస్పెషల్లీ రాయలసీమ వాళ్ళు ఆడపడుచుకంటే అత్యంత విలువిస్తా ఉంటారు అనమాట. జనరల్ గా కూడా ఉమ్, చూసుకుంటే మనం అంటే ఏంటంటే ఆడపిల్లైనా సరే ఇంట్లో ఫ్రెండ్ లాగానో తోబుట్టు లాగా గౌరవిస్తాం. కానీ వాళ్ళు ఒక పరువులా చూస్తారనమాట రాయలసీమలో. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మందితో ఆ, వాళ్ళ తోబుట్టుల్ని కామెంట్ చేయటమే కాకుండా ఈ రోజు డైరెక్ట్ గా ఆయనే కామెంట్ చేశాడు. ఆయనే వీళ్ళు పగవాళ్లతో ప్రత్యర్థులతో కలిసిపోయారు, కుమ్మక్కయ్యారు, పసుపు చీర కట్టుకొని ప్రత్యర్థులు ఇంటికి వెళ్తున్నారని చెప్పేసి చివరికి ఆడపిల్ల చీర మీద కూడా కామెంట్ చేసే స్థితికి దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఆయన నాకు చాలా అసహ్యం అనిపించిన కామెంట్ ఒకటి ఉంది సార్. వివేకానంద రెడ్డి గారు రెండో పెళ్లి చేసుకోలేదా అన్న. వివేకానంద రెడ్డి గారు రెండో పెళ్లి చేసుకోలేదా అని అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఇంటి గుట్టుని బయటికి తీసుకురాం. అలాంటిది వీళ్ళ రాజకీయాల అవసరాల కోసం ఇంటి గుట్టునంతా బయటికి తీసుకొచ్చారు. నాకు ఇలాంటప్పుడు అనిపిస్తుంది సార్, వీళ్ళందరినీ చూస్తే మాత్రం నిజంగా చంద్రబాబు గారు ఎంత మహోన్నతమైన వ్యక్తిత్వం అని. ఎందుకంటే చంద్రబాబు గారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చెప్పి లక్ష్మీ పార్వతి చూసినా మిగతా వాళ్ళు చూసినా సరే ఏ రోజు వాళ్ళ మీద పర్సనల్ గా కామెంట్ చేయాల, వాళ్ళ గురించి మాట్లాడాల. అది చంద్రబాబు గారి వ్యక్తిత్వం. కానీ సొంత చెల్లెల్నే తోలనాడిన వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డిది. సో మీరు ఎలా చూస్తారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి కన్నా ఇంకా అత్యున్నతమైనది, అత్యున్నతమైన రిలేషన్ ఉన్నది, అత్యున్నత అటాచ్మెంట్ ఉన్నది ఇంకోటి ఏం లేదు సార్. ఉహు, దానికోసం ఎంత దూరం అని వెళ్తాడని ఈ మాటల్లో మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు పసుపు చీర కట్టుకుని వెళ్ళిందంటే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ అండి. అదే బ్లూ చీర కట్టుకుని వెళ్తే మా వైసీపీలోనే ఉండి అటు వెళ్తున్నట్ట. గ్రీన్ ఉమ్. బ్లూ అని కట్టుకుని వెళ్తే అప్పుడు రేపు ఇన్ఫార్మర్ రోజు అనమాట. రెడ్ సారీ కట్టుకుని ఉంటారు. మహిళలకు అన్ని రకాల చీరలు ఉంటాయి. ఏ రంగు చీర కట్టుకెళ్తారో వాళ్ళకి కూడా తెలియదు. రెడ్ సారీ కట్టుకుని వెళ్తే కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ చేసినట్ట సార్. ఆయనకి ఏదో మొత్తానికి పదవి పోతుందని ఒక భయం వచ్చింది లోపల. ముఖ్యమంత్రి కుర్చీ చేజారిపోతుందని ఒక భయం వచ్చి ఆ భయంతో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు స్పీచ్ చూస్తే అనిపిస్తాం. అంటే మరీ కుటుంబం కోసం అంత దిగజారి మాట్లాడతారు. ఇప్పుడు మా చెల్లెళ్ళు నాకు ఆపోజిట్ గా ఉన్నారు. దేవుడు చూసుకుంటాడంటే పోయిగా. ఉమ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు మీరు మాటల్లో చూస్తున్నారు. చేతల్లో ఆల్రెడీ తల్లిని గెంటేశాడు, బయటికి చెల్లిని గెంటేశాడు. వాళ్ళిద్దరు హైదరాబాద్ పోయారు పాపం. హైదరాబాద్ లో విజయమ్మ గారే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని అన్నాడు. అన్నది ఆవిడ పాపం ఒక స్టేట్మెంట్. అంటే ఎంత బాధ ఉంటదండి ఒక కొడుకుని, ఒక కన్న కొడుకుని. ఇప్పుడు అన్నా చెల్లెల మధ్య ఆస్తి తగాదాలు ఉండొచ్చు, అన్న చెల్లెల మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అన్న చెల్లెలు కొట్టుకోవచ్చు. కానీ ఒక తల్లి ఒక కొడుకుని ఎప్పుడు ఒక మాట అన్నారు. ఏ తల్లి అయినా సరే. అలాంటి తల్లి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడింది. సో అంటే వాళ్ళిద్దరిని ఎంత దారుణంగా బయటికి నెట్టేశారనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంటర్నల్ గా బిట్వీన్ ద లైన్స్ మనం కూడా మాట్లాడకూడదు మహిళల కోసం తక్కువ చేసి. కానీ ఎంత బాధపడి ఉంటారండి వాళ్ళిద్దరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పదవి అంటే పిచ్చి పట్టేసింది. ఆ పిచ్చి కోసం ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు. మహిళల పట్ల అలా మాట్లాడు, తల్లి అయినా చెల్లి అయినా. నా ఇద్దరు చెల్లెళ్ళు నా మీద ఎగదోశారంటే ఎవరు ఎగదోస్తారండి? ఈయన బయటికి గెంటేశాడు, ఈయన బయటికి నెట్టేశాడు ఇద్దరిని. వాళ్ళ పార్టీలో ఉండాల్సిన వాళ్ళే కదా ఇద్దరు. అసలు వాళ్ళు కూడా తల్లి చాలా చెల్లి. క్లియర్ గా చెప్పారు కదా సార్, అప్పులన్నీ మాకు ఇచ్చారు, ఆస్తులన్నీ ఆయన తీసుకున్నారని. ఆస్తుల్ని అప్పులకి ఇచ్చాడని చెప్తుందంట ఆవిడ. అదే. ఆ, ఆస్తుల్ని అప్పులకి ఇచ్చాడని చెప్పింది. ఇప్పుడు రైట్, నాకు హక్కు అంటే ఆ ఆస్తుల్లో తండ్రి నుంచి వచ్చినటువంటి ఆస్తుల్లో లేదంటే వాటిలో నాకు వాటా ఉంది. ఆ వాటా ఇవ్వలేదు అనేది ఈ రోజు నిన్న షర్మిల గారి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తూ ఉంటే ఆస్తి పంపకాల్లో వచ్చినటువంటి గొడవలు మేజర్ రీజన్ గా కనబడుతుంది సార్ వాళ్ళని. దాన్ని రాజకీయంగా ఇద్దరు వాడుకుంటున్నారు. సరే ఆవిడేమన్నా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే తప్పు చేసింది అనుకోవచ్చు. ఇక్కడ కొంచెం లాజికల్ గా మనం మాట్లాడుకుందాం సార్. తండ్రి ఆశయాలను ఎవరు నిలబెట్టారనేది మాట్లాడుకుంటే ఎవరు దుర్మార్గులు, ఎవరు మంచివాళ్ళు తెలిసిపోద్ది సింపుల్ గా.
ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే ఏ పార్టీ సార్? కాంగ్రెస్ పార్టీ. ఆయన స్టేట్మెంట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండాలి, కేంద్రంలో సోనియా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేది రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, ఆచరణ. ఆయన చనిపోయింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చనిపోయింది. అంటే ఆయన రెడ్డి కాంగ్రెస్ లో మధ్యలో అప్పుడెప్పుడు 70s లో వెళ్ళినప్పుడు తప్ప మిగిలిన జీవితం అంతా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి కరుడుగట్టిన కార్యకర్తలాగా పనిచేశాడు సార్ రాజశేఖర రెడ్డి గారు. మరి తండ్రి బాట అంటే ఏమిటి? కాంగ్రెస్ పార్టీకి పనిచేయడమే తండ్రి బాట. ఒక కొత్త బాట జగన్మోహన్ రెడ్డి గారు వేసి ఇదే మా తండ్రి బాట అంటే జనం అందరూ నమ్ముతున్నారు. ఎంత అమాయకత్వం సార్! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ కాదు. తండ్రి చనిపోయిన తర్వాత అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారికి తెలియదు కదా సార్. ఆయన తెలిసిందంతా ఆయన బతుకున్నంత కాబట్టి కాంగ్రెస్ పార్టీ కదా. మరి తండ్రి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. శర్మిలమ్మ ఖచ్చితంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ మధ్యలో ఆ తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటికీ ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిందంటే నిజమైన తండ్రి బాటలో ఉన్నది శర్మిల. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి బాటలో కాకుండా తను ఒక బాట వేసుకుని ఇదే మా తండ్రి బాట అంటున్నాడు. తర్వాత రాజశేఖర తండ్రి రెడ్డి గారు బతికి సార్ సాక్షి పేపర్లో తండ్రి ఫోటో ఎలా తీసాడో రేపు పొద్దున పార్టీలో కూడా వైఎస్ఆర్ పేరు కూడా అలాగే తీసేస్తాడు ఈయన. తీసేస్తారు సార్. ఇప్పుడు అంతా రాజకీయం సింపుల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి మీద ప్రేమ ఉండొచ్చు, మామూలు సహజంగా ఉండే ప్రేమ. రాజకీయాలతో పోలిస్తే తండ్రి పెద్ద గొప్ప కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో తండ్రిని ఫాలో అవ్వాలంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఫాలో అవ్వాలి, కాంగ్రెస్ పార్టీనే ఫాలో అవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి అవ్వాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళే ఒక 30 సంవత్సరాలు వెయిట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 4 ఏళ్ళు వెయిట్ చేయలేకపోయాడు. 2014లో ముఖ్యమంత్రి అయ్యేటోడేమో కాంగ్రెస్ పార్టీలో, కానీ ఆయన వెయిట్ చేయకుండా ముఖ్యమంత్రి పీఠమే పరమావధిగా ఆయన స్టెప్స్ వేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి బాట అంటూ నమ్మించారు. సో ఇప్పుడు ఏంటంటే కుటుంబ వివాదం బయటకు వచ్చేసరికి దాన్ని ఏదో విధంగా గట్టెక్కాలనే ఉద్దేశంతో వివేకానంద గారు మర్డర్ జరిగింది. మర్డర్ జరిగినప్పుడు దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించాలి కదా సరే. ఈయన కదా అధికారంలో ఉన్నాడు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు వెంటనే దోషం లోపల వేయాలి కదా. వేయకుండా ఇంకా ఈయన డిఫెన్స్ లో ఉన్నాడంటే దాని వెనక ఏదో ఉన్నట్టే కదా. అంటే దీనికి సంబంధించి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలన్నీ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? దాన్ని కుటుంబంలో జరిగినటువంటి గొడవలన్నింటినీ కూడా రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. సో ఈ పర్టికులర్ విషయాల్లో అయితే శర్మిల గారు మాట్లాడింది అయితే నాకు 100% నిజం అనిపిస్తుంది సార్. ఒక జర్నలిస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారే విషయాన్ని కావాలని తప్పుదో పట్టిస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆస్తులకు సంబంధించినటువంటి వాటాలు సరిగా వేయలేదని. అదే విధంగా తండ్రి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక హద్దు దాటి మాట్లాడారండి. ఆడపిల్లల పట్ల నా చెల్లెళ్ళు ఎదురు అట్లా ఉన్నారంటే ఉంటారు, ఏముందండి. ఇప్పుడు ఏ ఒకే కుటుంబంలో అందరూ ఒక పార్టీలో ఉండాలని లేదు సార్. పురంధరేశ్వరి గారు బీజేపీ, వాళ్ళ హస్బెండ్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసేవారు మనకు. వాళ్ళ తమ్ముడు బాలకృష్ణ గారు టీడీపీలో ఉన్నారు. వాళ్ళ బావ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధ్యక్షుడు. నాకు ఇక్కడ ఒక ఒకటి చెప్పాలనిపిస్తుంది సార్. ఒకసారి ఆ, చెప్పండి. తెలుగుదేశం అంటే బాలకృష్ణ గారేమో తెలుగుదేశం క్యాంపెయిన్ చేస్తా ఉన్నారు, పురంధేశ్వరి గారును దగ్గుపాటి గారు అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారనమాట. సో ఆ, పగలపూట అంటే ప్రచారం చేస్తున్నప్పుడు బాలకృష్ణ వెళ్ళి పురంధేశ్వరి గారి ఇంటి ముందు తొడగొట్టారు. తొడగొట్టి మా ఉమ్, కార్యకర్తలకు మేము అండగా ఉంటాం అన్నారు. అని ప్రచారం అయిపోయినాక మళ్ళీ సాయంత్రం వెళ్ళి నన్ను ఇది రాజకీయంగానే చూడు బావా, పర్సనల్ గా చూడమాక అని చెప్పి ఆయన చెప్పుకున్నారు కూడా. అంటే అంత రాజకీయాలు ఆ, రాజకీయాల్లో కుటుంబాలు రాజకీయాల్లో ఉన్నాయి తప్ప రాజకీయాలు వాళ్ళ కుటుంబాల్లో లేవని ఇప్పుడు నిరూపించారు వాళ్ళు. వీళ్ళు మాత్రం సార్ వాళ్ళైతే చాలా హుందాగా వ్యవహరిస్తారు సార్. ఆ విషయాల్లో మీరు ముందు చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇద్దరు నాయకులకు ఉన్న వ్యక్తిగతమైన బిహేవియర్స్ అన్నమాట. ఒకసారి మీటింగ్ లో జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ వాళ్ళని తిడుతూ ఉంటే, అడ్డుగోలుగా తిడుతూ ఉంటే మీటింగ్ లో మంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వికటాటహాసంగా నవ్వుకున్నారు సార్. అవును. అలాంటిదే తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతుంది. ప్లేనరీలో ఒక కార్యకర్త ఎవరు ఒక నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మాట్లాడుతూ ఉన్నారు వ్యక్తిగతంగా. మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మైక్ తీసుకుని బాబు ఎవరు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు, హుందాగా మాట్లాడండి అని చెప్పారు.
సో హుందాగా రాజకీయాలు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు అందులో నెంబర్ వన్ సార్, అందులో డౌటే లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది వ్యక్తిగతంగా హద్దు దాటి లక్ష్మణ్ రేఖ దాటి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ పార్టీ నాయకులు కూడా చాలా సహజంగా. దాన్ని తగ్గించుకోవాలి ఖచ్చితంగా. ఎవరైనా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే ఒక హద్దు దాటి మాట్లాడేటప్పుడు ఆ అది రాష్ట్రానికి, రాష్ట్ర రాజకీయాలకి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. యా డెఫినెట్ గా సార్, ఎందుకంటే ఇది జనాలు కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారనమాట. ఎందుకంటే ఒకప్పుడు అవును. కేసీఆర్ గారు వచ్చి రాజకీయాల్లో దుర్భాష అనేది మొదలెట్టింది కేసీఆర్ అనమాట. దాన్ని ఒక ట్రెండ్ గా, దాన్ని ఒక ఫ్యాషన్ గా తీసుకున్నారు. దాన్ని పరాకాష్ఠకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకెళ్లారు. ఇప్పుడు అవునండి. తెలంగాణలో కేసీఆర్ అహంకారం మీద ప్రజలకి విరక్తి వచ్చి ఎలా అయితే రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారో, సో డెఫినెట్ గా కూడా ప్రజలకు ఇక్కడ ఆ, చిరాకు వస్తుంది అనమాట. ఈ చిరాకు అవును. ఇప్పుడు అందుకే ఎలక్షన్స్ కూడా జగన్ కాదా అన్నట్టు జరుగుతుంది అనమాట. అంతే అండి. జగన్ ని పదవి నుంచి పదవిచ్యుతుని చేయాలనే ఫోకస్ తోనే ఎలక్షన్ జరుగుతుంది తప్ప మిగతా ఏది ఎజెండాగా జరగట్లేదు అనమాట. అది అవును. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అంత భారీ మెజారిటీ వచ్చినా సరే స్వయంకృత అపరాధంతో ఆ సిచ్యువేషన్ తెచ్చుకున్నారు. కరెక్ట్ అండి. కరెక్ట్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.